ఈ విషయంలో సుప్రీం కోర్టు నవీన్ కూడా గారు, నేను ఒకటే చెప్తా ఇటీవల ఉన్నా, కాలంలోనే స్పీడప్ చేయమని ఇచ్చింది. ఏదైతే మనం అధికారం లేనప్పుడు మేము గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళ సంగతి తేలుస్తామని చాలా క్లియర్గా చెప్పాం. రావటం లేట్ అవ్వచ్చేమో కానీ ఎక్కడో ఒక అధికారో చిన్న అధికారో కింద అధికారో ఒకళ్ళు ఇద్దరు ఎక్కడైనా వాళ్ళని ఫ్రీలాన్సర్ కింద వదలొచ్చేమో కానీ ఈ వదిలేసిన తప్పు చేసిన ఏ ఒక్కడిని కూడా రెడ్ బుక్ మాత్రం వదలదని మీకు అనేక సార్లు చెప్పాం. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఎవరైతే సాక్ష్యాలుగా ఎవరైతే కంప్లైంట్దారులుగా ఉన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుంది. ఏదైతే త్వరగా చేయాలని కేసుల్లో ఎఫిడవిట్లు ఫైల్ చేస్తూ ఉన్నారో వాళ్ళన్నిటికీ కూడా చేస్తాం. జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి అందరితో కూడా మోసపోయాడు, అందరు కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. కావున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎలా డీల్ చేయాలనేది ప్రభుత్వం చూస్తుంది. అతను చేసిన తప్పుల్ని సాక్ష్యాలతో సహా సరైన టైంలో వెలికి తీసి బయట పెడుతుంది. అంతేగాని ఎటువంటి సాక్ష్యాధారాలు కానీ ఎక్కడ కూడా మ్యానిపులేట్ అవ్వవు. చాలా జాగ్రత్తగా ప్రభుత్వం కాపాడుతుంది. తొందరలోనే ఏదైతే ఇందాక చెప్పినట్టు వల్లభనేని వంశీ గారికి జరిగినట్టే రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క పేరుకి శిక్ష తప్పదని తెలియజేస్తా ఉన్నాం. యామిని గారు, అంటే ఆలస్యం అవుతున్న కొద్ది విచారణ కావచ్చు, లేదంటే కేసుల నమోదు విషయంలో ఆలస్యం అవుతున్న కొద్ది తప్పించుకునే అవకాశాలు ఉంటా ఉన్నాయి నిందితులు. ఎందుకంటే ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు దేవినేని అవినాష్ తీసుకుంటే ముందస్తు బెయిల్ మీద తిరుగుతా ఉన్నారు కదా, మరి కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు ఆయన. అదేనండి, అంటే ఇప్పుడు తాత్కాలికంగా వారు బెయిల్ తీసుకొని లేదంటే న్యాయ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను పరిధిలోకి తీసుకొని వారు తప్పించుకొని తిరగవచ్చు. కానీ బట్ పర్మనెంట్ గా యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది వైసీపీకి సంబంధించి అవినీతి చేసిన ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా అలానే మంత్రుల్లాగా చేసినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి వారు ఈ రోజు తప్పించుకున్నా రేపొద్దునైతే అంటే త్వరలో కూడా తప్పించుకోలేరు. ఇంకోటి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా అంటే మనం చూసాము చాలా కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది త్వరితగతిన ఇటువంటి కేసులన్నింటినీ కూడా మనము ఫైనలైజ్ చేయాలి అని చెప్పారంటే నిర్ణయం తీసుకోవాలని చెప్పండి దానిపైన. ఇంకొకటి ఎంత ప్రజానికానికి మోసం చేస్తూ అనుక్షణము అటు రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని సహజ వనరులను కొల్లగొట్టి ప్రతి దాంట్లో అవినీతి చేసి అక్రమాలు చేసి వేలాది మందిని అన్యాయంగా జైలు పాలు చేసినటువంటి వ్యక్తిని, అలానే ప్రతి విభాగంలోనూ అన్యాయం చేసి అవినీతి చేసినటువంటి వ్యక్తిని ఉపేక్షించేది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వారు తప్పించుకున్నామని ఆనందపడినప్పటికీ కూడా రేపొద్దున అంటే రేపు ఏదైతే ఉందో రాబోయే కాలంలో వారందరూ శిక్షను అనుభవించే తీరుతారు. కాకపోతే అట్ ద సేమ్ టైం ఎన్డీఏ ప్రభుత్వం ముందర నుంచి మేము చెప్తుంది ఒకటి, మేము రాజకీయ కక్షలాగా మేము చెయ్యము, కానీ చట్టపరంగానే వారిపైన చర్యలు తీసుకుంటాం అనేది. ఎవరైనా చట్ట ప్రకారమే చర్యలు సమయం తక్కువ ఉందండి. అరుణ గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అంటే చాలా కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి కాబట్టి నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది, ముందస్తు బెయిల్కి వెళ్తున్నారనేది. ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఇంకా ఫాస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు కదా, మేం కాదు మీ కార్యకర్తలే కోరుకుంటా ఉన్నారు కదా, ఏం చెప్తారు ఫైనల్ గా? మాటికి సార్, ఇప్పుడు ప్రజలు అడిగేటువంటి పథకాలు అభివృద్ధి అనే వాటికి ప్రయారిటీ ఇవ్వటంతో పాటే ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులను శిక్షించడం కూడా ప్రధానంగా మనం ప్రయారిటీ లిస్ట్ లోకి తీసుకోవాలి. ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది అంటే, మనం ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటగా నెరవేరిస్తే ఆ తర్వాత వీటి జోలికి వెళ్ళొచ్చు, లేదంటే ఫస్టే ఈ అరెస్టులు ఈ పర్వం మీదకి వెళ్తే ప్రజలు మనల్ని ఇబ్బందిగా చూస్తారు. గతంలో ఎలా అయితే వైసీపీ ప్రభుత్వం రాగానే కూల్చివేతలతో స్టార్ట్ చేసిందో అట్లాంటి రాజకీయం మనం చేస్తే ప్రజలు దాన్ని ఇష్టపడరు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇప్పటికే టైం చాలా జాప్యం జరిగింది కాబట్టి ఇంకా జాప్యం జరిగే కొద్దీ సాక్ష్యాలు కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు లేకపోలేదు నేరస్తులకు ఉన్నటువంటి అనుభవం పూర్వకంగా. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ విషయం మీద దృష్టి పెట్టి ఈ నేరస్తులను ఏరివేసే పని కూడా ఏకకాలంలో అభివృద్ధిని చేసుకుంటూనే ఏకకాలంలో ఈ విషయాన్ని కూడా దృష్టి పెడితే ప్రజల్లో నమ్మకాన్ని పొందిన వాళ్ళు అవుతామని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అరుణ గారు, అలాగే యామిని గారు, రాజేష్ గారు, రాకేష్ గారు, థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు. అది మొత్తంగా అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని గన్నవరం తరలిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్లో విచారించిన అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్కు తరలిస్తే అక్కడి నుంచి పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. కస్టడీలో ఇతర కేసులకు సంబంధించి ఇంకా చాలా విషయాలకు సంబంధించి విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది వాళ్ళ చర్చ. చూస్తూనే ఉన్నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.
కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేసిన అధికారులు ఉన్నారో, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేసిన ఆనాటి పాలకులు ఉన్నారో వాళ్ళందరి సంగతి తేలుస్తాం. ఈరోజు గన్నవరం వంశీ ఎపిసోడ్లో ఈ జగన్నాటక